మంచిగున్నావు సంతోషంగా ఇన్ని రోజులు మళ్ళా తగలబడింది ఏడ దొరికింది సంత చంపిన చావని పాము కానీ సో ఈ జోలో వచ్చి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. శివ మీద చాలా రోజులు అయిపోయింది కదా, ఇది చూపిస్తే వాడికి తెలుసు కారం ఉంటుందని. సో ఇది ఏం చేస్తానంటే ఇందులో కలిపి నేను తింటా అంటాను. వాడిని పిలిచి ఏమైనా తినేస్తావా నాకు తినబుద్ధి కావట్లేదు. సో అట్లా చెప్పి వాడితో తినిపిద్దాం అనుకున్నా. వాడు రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడండి వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హై పాయింట్స్ కూడా అసలు మర్చిపోద్దు. ఒకవేళ మర్చిపోతే మీ మీద ఒట్టే అది ఈ మధ్య అట్లా అనకూడదు, తప్పు. తమాషగా లేదు మళ్ళీ మీరు సీరియస్. నిజమే, ఇక్కడ ఒకటి ఉండదు. ఇటు నుంచి వచ్చిందంటే ఇక్కడ ఉంటేనే. ఇదిగోండి కంట్లో పడుతుందేమో అని భయం. బాబోయ్, నేను నిజంగా ఒక్కసారి కూడా తినలేదు. తిన్నాను కూడా. ఫుల్ వేయను. తెలిసిపోదా కలర్? డబ్లీ చీటింగ్ ఉండొద్దు చూడు. చీటింగ్ బ్రాండ్ అంబాసిడరే నువ్వు. నువ్వే చెప్పాలి చీటింగ్ గురించి. ఎంత? 25. 2500కి నేను ఆడను కూడా ఆడను. ఎవడు ఆడతాడు 2500కి? సన్న పిల్లోడు అనుకుంటా నువ్వేమన్నా? పామ్మ తల్లి. నేనెటు గెలిచేవాను కాబట్టి నాకు కొద్దిగా ఎక్కువే పెట్టండి. 500కి 1000 రూపాయలకి 1500కి నాకేం పట్టింది? పందెం అంటే చిప్స్ ఎవడు తింటాడో ఎవడు తినగలిగితే ఫస్ట్ వానికి బెట్ అంట. తెచ్చుకోపో, నువ్వు డబ్బులు తెచ్చుకో. ఎవడొద్దన్నాడు? ఆడ బల్లు ఉంది, దాన్ని పిలిచినానా? మళ్ళా అది గోడ పడికి బాగా ఏం పిలిచాలా అని అంటాడు. బల్లిని పిలుస్తామంటే బలితో పని ఉండదు కదా. అది గోడకి అతుక్కుంటది, నువ్వు మంచానికి అతుక్కుంటావు. రెండు బల్లు లెక్క చూస్తానా కాబట్టి నేను పిలిచాను. మళ్ళా పరిగే టక్క టక్క కాదు. 5000 నీకు చెఫ్ ఉందే డ్రెస్ చెఫ్ పోటీ పడేకి తినేదానికి చెఫ్ అవసరం లేదా? చెఫ్ డ్రెస్ నువ్వు వేసుకున్నావు, నేను వేసుకున్నాను. నేను చెఫ్ కాదు కదా. డబ్బులు తెచ్చిరా లేదా లేట్ అవుతుంది. మీరా 5000 వాడు రాలే. 2500 చాలే. 2500 వద్దు. ఓడిపోతామని కదా. ఓడిపోతాను కదా, ఎక్కువ వేసుకోండి. 5000 సరేనా? చిప్ ప్యాకెట్ కొనుక్కోండి రా. డ్రాప్ కావాల. నేనైతా. వద్దు, నువ్వెందుకు అవుతావు? నేను గెలిసొద్దా? నేను ఆడలేను మనతో. చెప్పాల మళ్ళీ ఓపెన్ చెప్పే ఆడ ఇది డబ్బులు సంబంధించింది. ఇప్పుడు నువ్వు వస్తానా ఏమో డ్రాప్ అవుతాను, నేను డ్రాప్ అవుతానా? నిమ్మి నేనైతే నిమ్మి మీద నేను ఎట్లా విన్ అయిపోతా. నీ మీద నేను ఎట్లయినా విన్ అయితా. నీ మీద నేను విన్ అయితా అంటే నా వల్ల కాదు. వాళ్ళతో నా వల్ల కాదు. సీరియస్ గా నేను ఖచ్చితంగా గెలిచేది. అందుకే కదా ఇప్పుడు బాధ. నువ్వు గెలిస్తే డబ్బులు పోతాయని కదా అవి. నేను ఆడతాను. సరేరా, నీతో ఓడిపోయినా కూడా నాకు గర్వంగా ఉంటుందిలే. నీది ఇచ్చేసే చిప్స్ ప్యాకెట్. వద్దు, నాకు ఇచ్చే. నువ్వు ఆడతావా? వద్దులే, నువ్వు ఆడు. ఏంది పంచాయతీ? డబ్బులు ఇచ్చినావా? ఆడబెట్టు. ఏంది పంచాయతీ? ఓడితే పోతే 5000 గెలిచినోనికి 10,000 వస్తుంది. తినేని మీ కొన్ని చిప్స్
ఎట్లా నమ్ములుతానో చూడు, మిక్సీ గ్రైండర్లోకి వేసినట్లు పీస్ 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 కింద నమిలి చూడు ఎట్లా మొగం మీద ఉమ్ముతా, నీ మొగం మీద వాని మొగం మీద ఉమ్ముతాను. ఇల్లంతా క్లీన్ చేయాలి రేపు పండగ. ఏరా డబ్బులు దొరికినాయా? బాబా ఏరుకున్నాడు అమ్మాయి, ఆడ పులుగుకున్నాడు డబ్బులన్నీ. 5,000 ఉండదు ఇదంతా. పోటీకి పక్కన నా 5,000 తీసుకో, నా దగ్గర ఉంచుతాలే. ఇది 5,000 నువ్వే సాక్షి, నువ్వే ఏమన్నా కిరికి జరిగింది అనుకో, కిరికిరి నువ్వు చేయొద్దు. గో, ముందే రూల్స్. మధ్యలో ఆపేస్తే తినకుండా డబ్బులు రూపాయి ఇచ్చేది లేదు. ఆపలేదు, నేను ఇప్పుడు ఆపితే నీకే గెలిచినట్టు, నీకు డబ్బులు ఇచ్చేది. నువ్వు ఆపేసినా అయిపోయి ఇచ్చేది. హస్బెండ్ వైఫ్ అని మనం మీరు నేను ఆడట్లేదు కదా, గ్యాంబ్లింగ్ ఇంకేముంది. ఆయన కనుగొట్టినాను డబ్బులు ఇచ్చి నమ్మకాలు లేని చోట ఇక్కడితే నాకు అప్పుడే ఓడిపోతుందని నాకు అర్థమవుతాను. వద్దులే డబ్బులు ఇచ్చేసి. ఒక్క చిప్స్ ఉండకూడదు. ఒక్క చిప్స్ మళ్ళీ ఇంకా ఊరు ఫస్ట్ తిన్నారు, వాళ్ళది విన్ను అంతే. అయిపోయా, దానికి ఏముంది, ఒక్క చిప్ ఉన్నా కూడా కౌంట్లోకి రాదు, మొత్తం అయిపోవాలా. ఖాళీ అయిపోవాలి. తిన్ను అని నేను వచ్చింది అవుట్. సాల్ట్ ఎక్కువ ఉంది, కొద్దిగా తీయగా ఉంది, కారం ఎక్కువ ఉంది, సప్పగా ఉంది. నేను చెప్తా నా పగుంది, నేను చెప్తా నా చేత కాదు కాబట్టి చెప్తా, అయినా కష్టపడతా. కష్టపడతాను అట్లా సొల్లు చెప్పకూడా. నేను చెప్తే నేను ఓడిపోయినట్లు అంతే కదా. అంతే. జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది చూడు లాస్ట్, నాకు ఇచ్చేయండి అది. జిఎస్టీ ట్యాక్స్ ఆ పాప పోతాయి. నరేంద్ర మోడీ పందెం కలిపిన పక్కోళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కమిషన్ ఉంటది. నువ్వు ఏ గేమ్ లో అయినా కమిషన్ ఉండదు. పోను నువ్వు కూర్చో, మేము ఆడతావు, కమిషన్ నీకు ఇస్తాను. లేదా మీ ఇద్దరు ఆడ నేను కూర్చుని నాకు కమిషన్ ఇండి. ఏ ముగ్గురికి ఒకటే రూల్సే, కమిషన్ ఉంటుంది చూడు ఆ బాబుది. 500 అప్పుడు డిసైడ్ చేస్తాము, అర్థమైందే. కమిషన్ ఉంటుంది 25% అన్న, ఎంత పోతుంది? తక్కువే కదా, నీకేముంది పోయేది. గెలిచేది నువ్వు ఎంత గెలుస్తావు? 500 కాదురా, 25% అంటే 2500. బొక్క 2,000 కలిపిరా. ఇద్దరిది కలిపి నీది 1300, నాది 200. అది సంవత్సరం కాదా? కాదురా, 1500. పెట్టుకో అబ్బాయి, చిప్స్ ఇచ్చేసి తీసుకో, నువ్వే పెట్టుకో. నువ్వు ఆడకుండా తినకుండా 3,000 దొబ్బేస్తావు నువ్వు. వానికి 5,000 ఇద్దులే, వెళ్ళిపోతున్నాడు. ఇంకా డ్రాప్ అయిపోయినావు కదా, నువ్వే వెనక్కి వెళ్ళిపోయినావు. నా డబ్బులు నేను డ్రాప్ అయి వదిలేసుకుంటా. చేతిలోకి వచ్చిన తర్వాత క్విట్ అయితే అయిపోయినట్టే. చేతులకి చిప్స్ పడిసాడంటే నువ్వు 7,000 తీసుకో. ఎందుకు మళ్ళా కూర్చో, నాకు అది కావాల, నాకు అదే కావాలా. చిప్స్ ఎక్కేసినాడు రా. బీట్ బట్టి ఉండాలి కదా. నేను అందులో ఒక చిప్పే తిన్నాను, 10-15 తినేసినావు. అందుకే వీడికే నిజాయితీగా ఇచ్చేద్దాం నువ్వు అనుకుంటావు కానీ నేను అట్లా చెయ్యండిరా. దగ్గర ఏం సైట్ ఏం లేదు. రెడీ 1 2 3 స్టార్ట్ అని ఎప్పుడు చెప్తారు? నువ్వు నవ్వుతా రెడీ 1 2 3 ఎప్పుడు నువ్వు అమ్మా అప్పుడే చూసావా? ఓడిపోతా, అప్పుడే చూసావా? ఓడిపోతా. డబ్బులు వేస్ట్ ఇవి. అలాంటి క్విట్ అన్న కూడా పోతుంది. ఛాన్స్ లేకుండా ఎరికిచ్చినావు నువ్వు. రెడీ 1 2 3 చూడు, ఇట్లా దొంగ గేమ్లు తూచి గేమ్లు ఆడద్దురా. రెడీ 1 2 3 స్టార్ట్. మీ ఏదో ఒక్కడు కూడా తినలేదు ఇంకా. ఇంక వీడికే లే డబ్బులు, నాకు అర్థమైపోయింది. కానీ జనరేటర్ రాని నువ్వు బుర్రలేదు నీకు. నేను అంతా పోటీ పడలేను. నేనైనా తింటా అంటే కదా, మీ ఆడదాని లెక్క అయినా విన్ అవుతా అంటే. మాడిపోయింటది లేదు నువ్వు. చిప్స్ మాడిపోవేమి. చూడు, నువ్వు ఏమన్నా చెప్పాలా, సాఫ్ ట్రై చేసినావు అంటే డ్రాప్ అయిపోతుంది. స్టార్టింగ్ రూల్స్ ఉన్నాడు. ఎవరో ఒక్క విషయము కారం ఉంది, ఏదో తేడాగా ఉందేంటి, ఉప్పు ఉంది, తీపి ఉంది, సప్పగా ఉందంటే వాటర్ గట్రా తాగకూడదు. స్టార్టింగ్ అయితే ఒక్క మాట అయిపోయిందా? ఓ
ఏమైందిరా గొంతుకులు ఇరికిపోయిందా? వాళ్ళ తాత గుర్తొస్తాడు తలుచుకుంటాడు అంటాడు వాళ్ళ తాత. ఏం తిన్నావురా ఓ అంటాను. అందుకే అన్ని చిప్స్ ఇప్పుడు తిన డ్రాపా అదే అనుకుంటా. ఇచ్చేయాలరా నీ చేత్తని ఇచ్చేయాలా నీ చేత్తని ఇచ్చేయాలా చెప్పడేంది వాడు అట్లా అంటాడు మళ్ళీ బరిలో యాక్టింగ్ ఏమో నిమ్మి నిన్ను డైవర్ట్ చేసేది. అది ఏంది చేస్తాడు తెలుసా నిమ్మి యాక్టింగ్. అయినా తింటా తిను అయినా కూడా తింటా. మంట మంట మాడిపోయి కాదు ఇది ఆర్జిప్పు జోలో చిప్స్ కలపరు ఆర్జిప్పు జోలో చిప్స్ కలపరు. నాకు వద్దులే వద్దు అదే డబ్బులు తీసుకోండి. ఇద్దరు నా దాంట్లో కూడా వచ్చింది. నీ దాంట్లో ఏంది తిన్నా అద్దమ్మా అబ్బా నేనా అయిపోద్దా. ఇద్దరు దాంట్లో జోలో చిప్స్ నేను తిన్నా నాకు వచ్చింది వేసిన. అలాగే ఇప్పుడు నీకు ఏంద్రా బాగా అయిపోయిందా? అయిపోయింది ఇంకా ఓడిపోయినట్టే. డ్రాపే కదా డ్రాపే కదా డ్రాపా డ్రాప్ ఏం కదా తింటావా? డ్రాపా నేను తిన్నా ఇప్పుడు జోలో చెప్పు చెప్పాలి నీ కళ్ళ ముందర చూపించి తిన్నా కదా నేను కూడా. 5,000 వస్తుందారా ఇందులో ట్విస్ట్ లేకపోతే? దొంగ వచ్చిందా? ఇది నిమ్మి కనీసం దొంగ జోలో చెప్ప తినే ఫాస్ట్ తినే 5,000 ఊరికే వస్తుందారా? 10,000 నీకు. నువ్వు తినే నువ్వు కూడా వాడే 3 తిన్నా జోలో చిప్పులు. దేవుడా అద్దా జోలో చిప్పు. నీది వైట్ జోలో చిప్లే. నాకు అర్థమైంది మొత్తం ప్లేన్ అర్థమైంది. ఇప్పుడు చెప్పాల్సిన ముందులే జోర చూపుతుంటావే అని. అలాగే ప్యాకెట్ ఒక్కటి తింటే 5,000 వస్తుంది అంటే ఆడేనా గొర్రెల మారా ఇద్దరు. నేను తింటా ఇప్పుడు 3 తింటా. నిమ్మి నేను డబ్బుల కోసం నేను ఎంతైనా దిగబింకుకుంటా కారం. అంత కారం తిని చెమట వస్తుంది నీకు ఏకంగా. నా భూమి మాట్లాడతాను చాలా కోపంగా వస్తుంది కనుక చాలా బీపీ వస్తుంది. నీ డబ్బులు పోయినారు కదా ఆ మాట చెప్పాలి నువ్వు. చిప్స్ అన్నం జస్ట్ కలిపి ఒకటి నా ఊరు నువ్వు ఎన్ని యాక్టింగ్ చేసినా డబ్బులు రావు. నువ్వు ఇచ్చే పాప నువ్వు నాశమైతే ధూము కొట్టుకొని చచ్చిపోతావు. నువ్వు ఇంత ప్రయత్నించు నేనే తింటాను. నా లౌడా ప్రయత్నించావు ఏం తింటారా నా లౌడా ప్రయత్నించావు ఏం తింటారా జోలో చిప్పు జోలో చిప్పే కన్నా కదా ఏడున్నా చెప్ప ఆల్రెడీ తిన్నా కదా. తిన్నా కదా ఎన్ని 10 వస్తాయా? 3 తిన్నా. మా బొంగుల మాత్రమే నువ్వేనా అసలు మేము అసలు చెప్పాను రమ్మన్నానా? నిన్ను రమ్మన్నానా? నిన్ను ఆడమన్నామా? ఏం చేయమన్నావు అసలు నువ్వు? ఓకే నువ్వు చెప్పాలా రా ఇది జోలో చిప్స్ రా ఇది వద్దురా ఇది అవసరం లేదురా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు గొట్టంగానే లోపర్ నా కొడుకు నీ బుద్ధి లేదు చిల్లర నా కొడుకు నీకు అవసరం లేదు. నాకు పనికి పిలుస్తారు కానీ ఇట్లా డబ్బులు వచ్చేదాన్ని. సరే సరే ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు అది నాకు ఇచ్చేసి ఇది వానికి ఇచ్చి దీంతో జోలో చిప్ లేదు కదా ఇప్పటికే ఓకే తీసుకో. వద్దు ఉన్నిలే అత్త మొఖం ముద్దుతాను నాకు ఇచ్చేయాలి. నిమ్మి ఇది కూడా తినలేకపోతే వేస్ట్ నిమ్మి వీడు. తిను చెప్పే కదా రెండిట్లో ఉండే జోలో చిప్స్ రెండిట్లో కూడా లేవా. ఇప్పుడు ఇది తినేస్తా కదా దాంట్లో ఎందుకుంటాయి. ఇప్పుడు ఇది తినేస్తా కదా దాంట్లో ఎందుకుంటాయి. ఇదేంది దీంట్లో తిన్నా ఓడిపోయింది కాక సిగ్గు లేకుండా పనికి మళ్ళీ మాట్లాడతాను.
సరే అయిపోయింది పట్టు అయిపోయింది ఇంకేం లేదు ఓడిపోయినాడు కదా లేచిపోయి నీళ్ళు తాగి పోతున్నాడు పోయింది కదా అయితే అసలు నేను అసలు గెలుస్తానని అనుకోలే ఇంకో వారి చేతి వాడు చేస్తాడు దాన్ని తీసుకొని పరిగెత్తుతాడు ఆ పక్క నిలబడి క్లాప్స్ కొట్టు ఏం ఎందుకు ఆడతావా ఏం ఎవరిది క్లాప్స్ కొట్టాడు కంగ్రాచులేషన్స్ అసలు నీతో నేను నీ మీద గెలుస్తాను అనుకోలే ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను నువ్వు ఆడుతున్నావు జాదు ఆటలాడు మీరిద్దరు ఇద్దరు జాదు నిజాయితీగా ఆట జరిగినప్పుడు నిజాయితీగా ఉండాలా ఏంద్ర లోడైంది ఏంద్ర లోడైంది నిజాయితీగా తిన్నాను నిజాయితీగా తిన్నాను నిజాయితీగా ఇది తిన్నాను ప్యాకెట్ మార్చి కూడా తిన్నాను నీ ఇష్ట ప్రకారం అన్ని జరిగినాయి బాగున్నది ఇప్పుడు కారాన్ని నేను ఎట్లా దిగమింగుంటాను పోటీ అంటే ఎట్లా ఉండాలా నువ్వు ఎన్ని జోలో చిప్స్ తింటే ఏయ్ జోరా చూసుకొని మా అట్టే అనద్దు నువ్వు అబద్ధాలు ఆడతారు ఎన్ని జోలో చిప్స్ తింటే చెమటలు చూడు చెమటలు ఎట్లా వస్తాయి? నేను కారాన్ని లోపల పెట్టుకున్నా కారుతానే నువ్వు కారాన్ని బయట చూపిస్తాను కాబట్టి నువ్వు అరుస్తాను వాడు కారమే లేదు మీ ఊరికే నీకు అనవసరమా కాదు ఇది. ఇది నన్ను పక్కా క్లాన్ అంట మాట రాలే సరిగ్గా అయ్యో నువ్వు నత్తిపకోడి అయిపోతుంది దానికే అన్నంత మాదిరి ఎవరు డబ్బులు ఇచ్చాడు నేను కలిసిన డబ్బుతో నేను గెలిచిన డబ్బులతో వానికి ఒక ఐస్ క్రీమ్ కొనిస్తాను నీకు ఒక జత బట్టలు కొనిస్తాను ఇది గెలిచిన కకృతి ఎంత బాగుంటారు చూడు చెప్పాను కదా డ్రెస్ కొనబడి సిగ్గు మానవి డ్రెస్ కొనబడి సిగ్గు మానవి నేను గెలిచిన డబ్బులతో కొనిస్తానా నీకు ఐస్ క్రీమ్ కొనిస్తానులే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తానులే దాంట్లో పెట్టి దాంట్లో నార్మల్ పెడితే అది చెప్పాలి మార్చినావు కదా ఆడికి నీకు డౌట్ అని జడ్జి మార్చినారు కదా ఇప్పుడు జడ్జితో నువ్వు ఇట్లా కాదు మాట్లాడేసి జడ్జికి తప్పు ఉంటే జడ్జి అని చెప్పి ఇది జడ్జి ఇది ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పు టీవీలో చూడడం లేదు నువ్వు జడ్జిల దగ్గర జడ్జితో నువ్వు మాట్లాడే పద్ధతికి మాట్లాడు అప్పుడు జడ్జి కన్సిడర్ చేస్తుంది జడ్జి ఆయన మగనుకో జడ్జు ఆయన మగనుకో జడ్జు ఆయన పెద్దప్ప సరే నాకు ఇప్పుడు నేను సిగ్గనిపించడానికి జడ్జి గారు ఆట చాలా నిష్పక్షంగా ఎందుకంటే స్టార్టింగ్ రూల్స్ అన్ని చెప్పిన అవునండి ఒకటే న్యాయం ఉండాలా ఒకటే రాయమో పక్కన రాయం అవుతావేమన్నా అది రాయం కాదు న్యాయం న్యాయమేలే రాయం అంటాను సరేలే ఎంతసేపు ఈ తొక్కలాట్లాడుకుంటా తొక్కలాట్ల కాదు డబ్బులు గెలిచిన తర్వాత వాడితో డిస్కషన్ వేస్ట్ మళ్ళా చూడ మళ్ళా బాగుండు మర్యాద పరిణామాలు చాలా చేస్తావు ఇంకా ఏం చేస్తావని కాదు మళ్ళా మరి కిరిసినల్ కూడా అంటించేస్తాను నిన్ను పోతావా కిరిసినల్ పెట్టరవైనా మిమ్మల్ని డైరెక్ట్ అంటిస్తా నువ్వు బలితో పోల్చావు వీడు వేస్ట్ అని వీడి చేత కాదు ఏది తీసుకోలేడు ఓడిపోతే ఇట్లే నీచ్ కమ్యూనిటీ ఓడిపోతా అని చెప్పి ఓడిపోతా అని నేను గెలిచిన అదే కదా నిమ్మి నువ్వు గెలుస్తావు ఊరికే సంకలి ఇట్లా గుద్దుకునే నేనే విన్ అయితా అని తీసుకోలేక బాధ లేదేదో మాట్లాడతాడు ఒక జడ్జిగా మీరు పట్టించుకోతాడు ఇట్లా వాళ్ళని దండి చూసి సిగ్గులేదాను జడ్జి సిగ్గులేదాను జడ్జి అనిపించుకుని ఏ రకంగా నువ్వు జడ్జి గా కనపడతావు అవును ఓడిపోయిన వాళ్ళు అట్లే తిడతారు నిమ్మి వాళ్ళు రిజెక్ట్ అయిపోతే వాళ్ళు అట్లే మాట్లాడతారు జడ్జిగా నువ్వు ఓడిపోయావు నీకు రూపాయి వచ్చేది లేదు నీకు ఏంది వాగడం అసలు నీకు ఏం స్టార్టింగ్ చిప్స్ అన్న చిప్సే కదా ఇచ్చింది జోలో చిప్స్ అందులో ఉన్నాయి ఊరికే 5,000 వస్తుంది నీకు తినిన దానికి 5,000 ఇచ్చేస్తారా ఇప్పుడు మళ్ళీ ఈ గంట సేపు తర్వాత ఇంతవరకు కూడా 2 జోలో చిప్స్ నీకంటే కాదు కదా నీకంటే
జోలో చిప్స్ తిన్నా కూడా చెమట ఇట్లా వచ్చింది. నువ్వు ఒక్కడి తిని అప్పుడు లబాలబా యాక్టింగ్, లబాలబా నువ్వు ఒక్కడి తిని అప్పుడు లబాలబా యాక్టింగ్, లబాలబా యాక్టింగ్. ఫేస్ చూసినావా చెమటలు ఎట్లా పడతాయో? కానీ నీకు సిగ్గు అనిపించలే? నీకు అనిపిలే? నీకు అనిపించలేదా? ఇద్దరు దాంట్లో ఆడ జడ్జి మాట చెప్పింది, జడ్జి చెప్పింది ఫైనల్ కంటెస్టెంట్ గా నేను గెలిచినా. నీవు అయినా కూడా నువ్వు జడ్జికి ఎదురు ప్రశ్నిస్తావంటే ఒక గెలిచినా నేను గెలిచినా అనేది కూడా చూడు. ఖచ్చితంగా నాతో పాటు పాల్గొన్న వ్యక్తిని ఖచ్చితంగా బూట్ చేస్తా, కొడతా. జడ్జి పర్మిషన్ ఇస్తే నేను ఖచ్చితంగా కొడతా. కొట్టచ్చా? ఏంటి జడ్జికి మాట్లాడేది? ఏంటి నువ్వు జడ్జికి మాట్లాడేది? ఏం మాట్లాడతాను నువ్వు జడ్జికి? గుద్దుతా జడ్జి జోకొస్తే ఆట అయిపోయింది, జడ్జి చెప్పింది అయిపోయింది. ఇంతసేపు ఊరికే ఉండే కొద్దీ మళ్ళా ఎక్స్ట్రా చేస్తాను నువ్వు. మాటలు రాకూడదు నీకు. మళ్ళా గెలుసా ఉంటే ఇంకో పందెంలో వచ్చి కూర్చొని గెలుసు. మళ్ళా మాటలు వస్తాయి నీకు, తొక్కి పడొస్తా జడ్జి జోలికి వస్తే. ఎవరు దిగారింది? ఊపిరితిత్తులు ఆగిపోతే గుద్దుతే జడ్జికి రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకో. ఓడినా గెలిచినా జడ్జికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా. ఊరికే కూర్చుంటారా జడ్జిగా? 3000 ఏ నాన్న పెట్టండి మనం ముందు, నాన్న పెట్టండి మనం ముందు. ఇట్లా చిల్లర చిల్లర కూడా చేయండి నాకు తెలిసి జీవితంలో. 5000 మళ్ళీ ఇంత దారుణంగా మళ్ళా